హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద పెద్దోళ్ళు, సెలబ్రిటీస్, చాలా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఈ మధ్యన విడాకులు చాలా ఫేమస్ అయిపోయింది. విడాకులు ఇచ్చేస్తున్నారు, సింపుల్గా బంధాన్ని తెంచేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు డబ్బు ఉంది అంటే నాకు డబ్బు ఉంది, ఇక్కడ మనిషికే విలువ లేదు. ఏంటి అంటే చిన్న చిన్న మాటల వల్ల, అంతే, ఏమీ లేదు. చిన్న చిన్న ఈగోస్, అంటే చిన్న చిన్న ఈగోస్ మాటలు తట్టుకోలేక, మాట పడలేక సహనం కోల్పోయి కోపంలో మాటలు వదిలేసి నోరుని జారిపోయి ఎవరికి వాళ్ళు ఇలాగా విడిపోతున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇది ఈనాడు పరిస్థితి. ఇలా ఎందుకయింది అంటే, ఏనాడో కాలజ్ఞానం బ్రహ్మం గారు ఒక మాట చెప్పారు, భక్తి లేక జనులు బహ్రోగులు అవుదురు, ఎందుకంటే బ్రహ్మ మార్గమున స్థిరం లేరు. ఏంటి అంటే దేవుణ్ణి యథార్థంగా మనుషులు తెలుసుకోవట్లేదు. అంటే నిజమైన భక్తి మనుషుల్లో లేదు. మరి మీరు అడగవచ్చు, ఏంటండి భక్తి లేపడం ఏంటి? ఈరోజు గుళ్ళు ఫుల్గా ఉన్నాయి, చర్చిలు ఫుల్గా ఉన్నాయి, శుక్రవారం అయితే మసీదులు ఫుల్గా ఉన్నాయి. మరి ఎంతమంది భక్తులు ఉన్నారు కదా, హోమాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, బోళ్ళు వ్రతాలు చేస్తున్నారు, నిష్టలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, భక్తి లేపడం ఏంటి అని మీరు అడగచ్చు. కానీ బ్రహ్మం గారు ఎందుకు చెప్పారో ఆలోచించండి. ఈరోజు ఉచితంగా మంచినీళ్ళు వస్తుంటే మనం తాగట్లేదు, కానీ ఆరోగ్యం. కానీ ఏం చేస్తున్నాం, డబ్బులు పట్టుకుని మందు కొనుక్కుని మరీ మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అలాగే నేచురల్గా కూడా దేవుడు పైవాడు అని మాటల్లో అయితే చెప్తాం. భగవంతుడు ఉన్నాడు కదండి, అన్నీ భగవంతుడు చూసుకుంటాడు, విధిరాత ఆయనే రాస్తాడు, మనం చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ మాటలన్నీ మనమే నీతులుగా చెప్తూ ఉంటాం. కానీ ఆరాధన వచ్చినప్పటికీ, భక్తి వచ్చినప్పటికీ ఆయనకి చెయ్యం. ఇది నిజమే కాదా? మరి నిజమైన భక్తి ఏంటి అంటే, దేవుడు పైనుంచి నన్ను చూస్తున్నాడు, నేను చేసిన ప్రతి విషయాన్ని వింటున్నాడు, ప్రతి తప్పును గమనిస్తున్నాడు, ఓ రోజు పట్టుకుంటాడు అనేటువంటిది దైవ గ్రంథాల్లో ఉన్న నిజం. లాజిక్గా కూడా ఆలోచించిన ఇది ప్రకృతి చెప్పే నిజం కూడా. సో ఈ నిజాన్ని ఎప్పుడైతే మనం యథార్థంగా తెలుసుకోక, ఈరోజు నేచురల్గా ఉన్న దేవుడిని తెలుసుకోకుండా కృత్రిమంగా దేవుళ్ళను తయారు చేసుకుని మనం మన భక్తిని బలహీనపరుచుకుంటున్నాం. అందుకనే బ్రహ్మంగారు అన్నారేమో, భక్తి లేక జనులు బహురోగులవుదురు. అంటే దేవుడికి భయపడకపోవడం వల్ల భార్య సహనంగా ఉండట్లేదు, దేవుడికి భయపడకపోవడం వల్ల భర్త సహనంగా ఉండట్లేదు, తల్లిని, చెల్లిని, భార్యను, తండ్రిని, వీళ్ళెవరిని సరిగ్గా చూసుకోవట్లేదు, వీళ్ళ హక్కులు నెరవేర్చట్లేదు. ఇవన్నీ కారణం ఏంటి? సహనం ఉండలేకపోతున్నాం, కోపం తగ్గించుకోలేకపోతున్నాం, ఓర్పుగా ఉండలేకపోతున్నాం, చిన్న మాటకు పడలేకపోతున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో నిజమైన భక్తి లోపించడం కారణంగా వస్తున్నాయి. సో దైవ గ్రంథాల్లో నిజమైన భక్తి ఉంది. దేవుడు ఒక్కడే, మనల్ని పుట్టించాడు, మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఓ రోజు మనల్ని పట్టుకుంటాడు. సో ఆయన ఒక్కడినే ఆరాధించాలి, ఆయన ఒక్కడికే భయపడాలి, ఆయన ఒక్కడికే ఈ యొక్క శక్తులన్నీ ఉన్నాయనే విషయాన్ని మనం అందరూ గ్రహించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.